హాయ్ అండి. సాయి వ్లాగ్స్. ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నాను. ఈ ఫిష్ పేరొచ్చేసి జల్లా ఫిష్ అంట. ఇందులో ముల్లు ఒక్కటే ఉంటుంది. ముల్లులేమో చిన్న చిన్న ముల్లులు అసలు ఉండవు. చాలా బావుంటుంది ఈ ఫిష్ పులుసు. ఇది అన్నంలోకి, రాగి సంగటిలోకి చాలా అంటే చాలా బావుంటుంది. నేను 2 కిలోల ఫిష్ తీసుకున్నాను. దీన్ని ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. 4 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఈ జల్లా ఫిష్‌లో ముల్లులే ఉండవండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. పులుపు పులుపు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకాస్త ఎక్కువ వేసుకోవచ్చు. ఒక కడాయి పెట్టేసుకొని 5 స్పూన్ల ధనియాలు, ఒక చెక్క, 4 లవంగాలు, 2 స్పూన్ల తెల్ల నువ్వులు, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూను జీలకర్ర ఇవన్నీ వేసేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసి 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకొని లైట్‌గా వేపుకోవాలి. 2 టమాటోలు కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలవి. కొంచెం అల్లం ముక్కలు వేసుకోవాలి. ఒక తెల్లగడ్డ ఒలిచి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. సగం గిన్నె కొబ్బరికి కొంచెం తక్కువ. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం వేపి పెట్టుకున్న ధనియాలు, నువ్వులు అవన్నీ వేసేసి ఒకసారి కలిపేసి చల్లార్చుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని మిక్సీ వేసుకున్న మసాలా అంతా వేసుకోవాలి. ఈ ఆయిల్ ఫిష్ ఫ్రై చేశాను. మిగిలింటే అదే ఆయిల్‌తో చేస్తున్నాను. మసాలా అంతా వేపుకోవాలి. ఆయిల్ పైకి తేలేటప్పుడు మనము పసుపు, సరిపడా కారము, నేను 3 స్పూన్లు వేసుకుంటున్నాను. ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి కలిపి చింతపండు పులుసు పోసేసుకోవాలి. సరిపడా వాటర్ వేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5, 6 నిమిషాలు పులుసును బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్ అంతా పులుసుకు బాగా పడుతుంది. మూత తీసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకొని మళ్ళీ ఫిష్ ముక్కలన్నీ వేసేసుకోవాలి. పులుసు కాస్త చిక్కబడిన తర్వాత చాప ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చాప ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు ఒక గంట తీసుకొని మొత్తం అడుగు నుంచి ఒకసారి మొత్తం ముక్కలన్నీ పులుసులో కలిసేలా ఇలా కలుపుకోవాలి. మళ్ళీ తర్వాత గంట పెట్టి కలిపితే ముక్క విరిగిపోతుంది. మొత్తం బాగా కలిపేసుకొని ఇప్పుడే ఉప్పు, కారం అవన్నీ చూసుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5, 6 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని గిన్నెను అటు ఇటు తిప్పినట్టుగా తిప్పాలి గంట పెట్టకుండా. ఇప్పుడు మూత లేకుండా ముక్క పడే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఫిష్ ముక్క ఉడికిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆపేసేసి కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, జల్లా ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది.